పై మరోసారి గరమయ్యారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి తన వర్గానికి దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఎంతకాలం ఈ వేధింపులంటూ ప్రశ్నించారు. పార్టీలో కొనసాగాలో వద్దో అని ఆలోచిస్తున్నానని, అవమానాలు భరిస్తూ ఎంతకాలం ఉంటానో తెలియదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జగిత్యాల కాంగ్రెస్ పై ఎమ్మెల్యే సంజయ్కు పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చారా అంటూ పార్టీ పెద్దలను ప్రశ్నించారు. పార్టీ ఫిరాయిస్తేనే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నిస్తూ జగిత్యాల రాజకీయాలతో 10వ షెడ్యూల్లో మార్పులు చేయాలంటూ విమర్శారు. ఎమ్మెల్యే ఆధిపత్యం కింద పనిచేయాలా, ఈ అవమానాలు ఎంతకాలం భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. మేము పార్టీలో కొనసాగాలా, ఏం చేయాలి, మా భవితవ్యం ఏంటి అంటూ ప్రశ్నించారు. జీవన్ రెడ్డిని ఒంటరి చేయడమే సంజయ్ లక్ష్యంగా ఉందన్నారు. కాంగ్రెస్ కు సంబంధం లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ జోక్యం చేసుకోవడంతో కార్యకర్తలు తమ హక్కులు కోల్పోయారని విమర్శించారు. విధిలేని పరిస్థితుల్లో బరిలోకి దిగిన స్వతంత్రులకు మద్దతుగా తాను నిలిచినట్లు వివరించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరానని, పార్టీకి కట్టుబడి ఉన్నానని చెప్పినా తన వర్గంలోని నలుగురిని క్యాంపుకు తరలించారని మండిపడ్డారు. వారం రోజుల ముందు కండువా కప్పుకున్న వ్యక్తికి చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ నిలదీశారు. అదే సమయంలో పార్టీలో కొనసాగాలా వద్దా ఆలోచిస్తున్నానంటూ హాట్ కామెంట్స్ చేశారు జీవన్ రెడ్డి. నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరికీ తెలుసు బాబు. అంటే పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులో కాజేస్తే, మా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటూ నేను ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్రెస్ చేస్తున్నా. అసలు అంటే వెదర్ కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అనే నాకు నేను ఊహించలేకపోతున్నాను. నాకు నేను ఊహించుకో. జగిత్యాల చైర్మన్ పదవి తన వర్గానికి దక్కకపోవడంపై జీవన్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. చాలా సెన్సేషనల్ స్టేట్మెంట్స్ చేశారు. పార్టీలో ఇంకా కొనసాగాలా వద్దా అనేది ఆలోచిస్తున్నామంటూ ఒక పెద్ద స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. తన అసహనాన్ని ఈ విధంగా వెళ్ళగక్కారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెత్తనం మా పార్టీలో ఏందనే వాదన మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి వినిపిస్తూనే వస్తున్నారు. చాలా రోజులుగా కాంగ్రెస్ అధిష్టానంతో డి అంటే డి అన్నట్లుగానే జీవన్ రెడ్డి కూడా వెనక్కి తగ్గకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సపోర్ట్ చేసినట్లు చాలా సార్లు సంకేతాలు ఇచ్చింది. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంజయ్ కుమార్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కాదు, కాంగ్రెస్ బీఫామ్స్ అన్ని కూడా సంజయ్ కుమార్ ఇచ్చే విధంగా ఆయనకే అధికారాన్ని ఇచ్చాయి. మొదటి నుంచి కూడా సంజయ్ కుమార్ కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నానని చెప్తున్నప్పటికీ జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం సంజయ్ కుమార్ కే ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి చాలా సందర్భాల్లో అవకాశం దొరికినప్పుడల్లా సంజయ్ కుమార్ పైన ఫైర్ అవుతూనే ఉన్నారు. ఇటు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం పైన కూడా తన నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. మరొకసారి ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ సంబంధించి చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్ సంబంధించిన ఎంపిక విషయంలో కూడా తన నిరసన గళాన్ని మరొకసారి వినిపించారు. తను నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయలేదు, కేవలం సంజయ్ వర్గీయులకే న్యాయం చేశారని చెప్పి తన నిరసనను వినిపించారు. మొత్తానికైతే మరొకసారి ఇటు కాంగ్రెస్ ను, అటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను టార్గెట్ చేస్తూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయని చెప్పవచ్చు. దీంతో పాటు ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు సంజయ్ తో వ్యవహారంతో తమ హక్కులను కోల్పోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన హక్కులను ఏమైనా పవర్ ఆఫ్ అటార్నీ సంజయ్ కుమార్ ఇచ్చారా అంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని నేరుగానే ప్రశ్నిస్తున్న సందర్భం. మొత్తానికైతే ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇష్యూలో ఇటు జీవన్ రెడ్డి అసహనం కావచ్చు, ఆయన నిరసన కావచ్చు, అంతా కూడా ఫైనల్ స్టేజ్ కి చేరుకున్నట్టుగానే భావించవచ్చు. ఇక కాంగ్రెస్ తో తాడో పేడో చేర్చుకునేందుకే జీవన్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన మాటల్లోనే ఆ విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తను కాంగ్రెస్ పార్టీలో ఇమిడే పరిస్థితి కనిపించలేదని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక భవిష్యత్తులో జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా లేదా
బయటికి వెళ్తారా అనేది ఒక చర్చ మాత్రం మొదలైంది. అయినటువంటి ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసినప్పటికీ అది జీవన్ రెడ్డి ఇక అసహనంతో ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ కు దూరం అవుతారనే వాదనలు మాత్రం జగిత్యాలలో వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగినటువంటి చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఎంపిక సందర్భంలో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరిని కూడా రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఇటు సంజయ్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఇటు సంజయ్ సంబంధించినటువంటి అభ్యర్థిని చైర్మన్ ఎంపిక చేశారు. డిప్యూటీ వైస్ చైర్మన్ మాత్రం ఇటు జీవన్ రెడ్డి వర్గీయులకు సంబంధించినటువంటి అభ్యర్థికి ఇచ్చారు. అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డి అసంతృప్తిగానే ఉన్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాఖ్యలతో అర్థమవుతుంది. ఇక జగిత్యాల్లో ఎవరో ఒకరు ఉండాలనే స్థాయికి మాత్రం ఇటు పాలిటిక్స్ వెళ్తున్నాయి. ఇక కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి అయినా ఉండాలి, లేదంటే సంజయ్ కుమార్ అన్న కొనసాగాలనేది మాత్రం జీవన్ రెడ్డి అనుచరులు డిస్కస్ చేస్తున్నటువంటి మాటలు. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి రేపు ఎలా ఉండబోతుంది, ఇక కాంగ్రెస్ లో ఉంటారా? ప్రస్తుతం అయితే ఇక ఓపెన్ గానే వ్యాఖ్యలు చేస్తున్నారు. తన కార్యకర్తల హక్కులు కోల్పోతున్నారు, తాను కూడా ఇమ్మలేకపోతున్నాను, మానసికంగా ఇబ్బంది పడుతున్నాను. సంజయ్ కుమార్ కే పూర్తి హక్కులు ఇచ్చిన తర్వాత నిజమైనటువంటి కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ న్యాయం జరగలేదని చెప్పి జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా జీవన్ రెడ్డి చేస్తున్నట్టు వ్యాఖ్యలన్నీ కూడా కాంగ్రెస్ లో దుమారాన్ని మాత్రం రేపుతున్నప్పటికీ ఎవరు కూడా అధిష్టానం నుంచి స్పందించలేదు. అయినప్పటికీ కూడా జగిత్యాల మున్సిపాలిటీలో తన అభ్యర్థులు ఏవైతే ఉన్నారో కాంగ్రెస్ కు రెబల్ గా నిలబడిన అభ్యర్థుల తరఫున కూడా జీవన్ రెడ్డి ప్రచారం సాధించారు. వారిలో కొంతమంది 9 మంది విజయం సాధించారు. జీవన్ రెడ్డి తన బలమేంటో నిర్మించుకున్నప్పటికీ ఇటు అధిష్టానం మాత్రం సంజయ్ కే పెద్దపీట వేసినట్టు, సంజయ్ కే ప్రయారిటీ ఇచ్చినట్టు మాత్రం సంకేతాలు ఇవ్వడం మాత్రం జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. పార్టీలో తన ప్రయారిటీ తగ్గుతుంది. ఇంతకాలం తాను కాంగ్రెస్ జెండా మోసాను, కాంగ్రెస్ పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా, అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ వారిగానే కొనసాగాను, గర్వం వినిపించాను ప్రతిపక్ష నేతగా కూడా. అయినప్పటికీ కూడా ఇప్పుడు తను మానసిక శోభకు గురి చేస్తుంది. ఇది సరైన విధానం కాదనేది జీవన్ రెడ్డి తన బాధతప్త ఉదయంతో వెల్లడిస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ అధిష్టానం జీవన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఇప్పటికైనా సీరియస్ గా తీసుకుంటుందా, లేకపోతే జీవన్ రెడ్డి తన అనుచరులు కలిసి వేరే దారి వెతుక్కుంటారనేది మాత్రం వేచి చూడాలి. ఇక జీవన్ రెడ్డి ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఇతర పార్టీ నుంచి జీవన్ రెడ్డికి కొంత అన్యాయం జరుగుతుందని చెప్పి వస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా జీవన్ రెడ్డి త్వరలోనే ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తారనే ఒక చర్చ మాత్రం జగిత్యాల రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా ఎంపీ అరవింద్ కూడా జీవన్ రెడ్డికి సపోర్ట్ గానే వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి బీజేపీ వైపు వెళ్తారనే ఒక చర్చ మొదలైంది. దీంతో పాటు బీఆర్ఎస్ కూడా జీవన్ రెడ్డికి టచ్ లో ఉందని చెప్పి మరొక ప్రచారం మాత్రం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రచారాలు చర్చలుగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక జీవన్ రెడ్డి కాంగ్రెస్ తో తాడో పేడో తేల్చుకున్నందుకు సిద్ధమవుతున్నట్టుగానే అర్థమవుతుంది. చైర్మన్ విషయంలో ఇక జీవన్ రెడ్డి రాజీ పడే ప్రశ్న కనిపిస్తలేదు. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే చెప్తానని మాత్రం జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారనేది కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. జీవన్ రెడ్డి కూడా అదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. పవర్ ఆఫ్ అటార్నీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి ఇస్తే తమ పరిస్థితి ఏంటి, తమ హక్కులని కోల్పోవాలనే వాదన మాత్రం చాలా బలంగా వినిపిస్తున్నారు. అధిష్టానం వద్ద కూడా తన నిరసన గణాన్ని వినిపించినప్పటికీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం అధిష్టానం పట్టించుకున్నట్టుగానే సమాచారం ఉంటుంది. అందుకే ఈ రోజు జీవన్ రెడ్డి తాడో పేడో తేల్చుకునే విధంగానే తన వ్యాఖ్యలు చేసినట్లుగా చర్చ జరుగుతుంది. మొత్తానికైతే జగిత్యాలలో జగడం మాత్రం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి కొనసాగుతున్నటువంటి ఈ రాజకీయాల్లో ఇటు కాంగ్రెస్ అధిష్టానంతో మాత్రం జీవన్ రెడ్డి కూడా ఇక ఏదో ఒక అంశం పైన ఏదో ఒక విషయం తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా అర్థమవుతుంది. తన అనుచరులకు కూడా ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. ఈ రోజు జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొంత దుమారాన్ని రేపుతున్నాయి. సునీల్. ఓకే సతీష్.